ఇది దాశరథి కృష్ణమాచార్య శత జయంతి సంవత్సరం. వారు రాసిన అద్భుతమైన గేయాలలో మరుపురానిది ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో, ఆ నల్లని నీలాకాశంలో కానరాని భాస్కరులెందరో. ఈ సందర్భానికి మనం అన్వయించుకున్నట్లయితే కనుక, నా చల్లని తెలంగాణంలో నక్సలైట్ల నరమేధం ఎంతో, ఆ కథపు సిద్ధాంతపు తూటాలకు బలి అయిన అమరులెందరో. నరహంతక నక్సలైట్ల తూటాలకు బలి అయిన జాతీయ విప్లవ వీరుల పాదాలకు నమస్కరిస్తూ అందరికీ స్వాగతం, సుస్వాగతం. టాపిక్ నక్సలైట్ల నరమేధం, మేధో మదనం. చాలా గంభీరమైన అంశం. ఇన్విటేషన్ కార్డ్ చూసాం. వక్తలు కూడా చాలా అనుభవజ్ఞులు. సమయం కూడా రోజంతా చర్చించబోతున్నాం. కాబట్టి ఈ రోజంతా వివిధ సెషన్లుగా 4 సెషన్లలో ఎటువంటి అంశాలు చర్చించబోతున్నాం అనేది క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. 1967లో నక్సల్బరీలో భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం అంటూ మొదలైన ఈ ఉద్యమం క్రమంగా ఏ రకంగా హింసాత్మకంగా మారింది, తెలంగాణ పల్లెలలో ఎంత రక్తపాతం సృష్టించింది, ఎంతటి నరమేధం సృష్టించింది అనేది ఈరోజు చర్చించబోతాం. అసలు వారికంటూ ఏమైనా సిద్ధాంతం ఉందా? వారి మాట కాదన్న వారిని ఖతం చేయడమే, ఖతంనే సిద్ధాంతంగా పెట్టుకున్నారా అనేది కూడా సిద్ధాంతం గురించి, వారి చరిత్ర గురించి కూడా ఇవాళ చర్చించబోతాం. తెలంగాణ పల్లెలలో యూనివర్సిటీ క్యాంపసెస్లో చదువుతున్న వారిని హతమార్చడం ఏం సిద్ధాంతం? ఏం పాపం చేశాడు ఏచూరు సీనన్న? జాతీయ పతాకాన్ని కాపాడడమే జగనన్న చేసిన నేరమా? నడి రోడ్డు మీద పట్టపగలు నరికి చంపాల్సినంత నేరమా? ఇది ఈ సైద్ధాంతిక సంఘర్షణ ఎందుకు జరిగిందో ఇవాళ మనం ఇక్కడ చర్చిస్తాం. మరో ముఖ్యమైన అంశం ఇవాళ చర్చిస్తాం. అర్బన్ నక్సల్స్ గురించి, వారు ప్రచారం చేస్తున్న ఫేక్ నెరేటివ్స్ గురించి. లేటెస్ట్గా మనమందరం వింటున్న మాట ఆపరేషన్ కగార్. కగార్ అంటే అంతిమం అని అర్థం. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ కావచ్చు, కేంద్ర హోంమంత్రి చేస్తున్న ప్రకటన 31 మార్చి నాటికి దేశంలో నక్సల్స్ను లేకుండా చేస్తామంటున్నాం, నక్సల్స్ రహిత భారతదేశం ప్రకటన కావచ్చు, ఇవన్నీ ఆయుధాలు ధరించిన సాయుధ నక్సలైట్ల గురించి. ఆయుధాలు చేతిలో ఉండవు, కానీ మన మధ్య దర్జాగా తిరుగుతున్న ప్రొఫెసర్ల రూపంలో, మేధావుల రూపంలో, జర్నలిస్టులు, డాక్టర్లు, యాక్టర్లు, ప్రజా సంఘాలు, ఎన్జిఓల పేర్ల మీద మన మధ్య తిరుగుతున్న అర్బన్ నక్సల్స్ గురించి ఎవరు ఆలోచించాలి? ఇది ఇవాళ ఇక్కడ చర్చ జరుగుతుంది. వారి పదజాలం చూస్తాం. నక్సలైట్ల జార్గాన్ పదజాలం చూస్తే బూటకం, ప్రతిదీ బూటకపు ఎన్కౌంటర్లు, బూటకపు రాజ్యాంగం, బూటకపు ప్రజాస్వామ్యం, ప్రతిదీ బూటకం బూటకం అని అని వాళ్ళే ఆఖరికి బూటకం అయిపోయే పరిస్థితి. బూటకపు నెరేటివ్స్, ఫేక్ నెరేటివ్స్కు ఇవాళ తెరలేపారు. ఒకప్పుడు కళారూపాల్లో, సాహిత్య రూపాల్లో ఉండిన వారి ప్రచారాలు ఇవాళ సైబర్ ప్రపంచంలోకి అడుగుపెట్టి ఫేక్ నెరేటివ్స్ను స్ప్రెడ్ చేస్తున్నాయి. ఏంటట? నక్సల్స్ ఎందుకు ఉద్యమం చేస్తున్నారట? నక్సల్స్ ఉద్యమం చేస్తున్నది ఆదివాసీల హక్కుల కోసమట, పర్యావరణాన్ని కాపాడడానికట, ఖనిజ సంపదను దోచుకోబోయే వాళ్ళను అడ్డుకోవడానికి. ఇది వాళ్ళు చేస్తున్న నెరేటివ్స్ ప్రచారం. మరి ఫేక్ నెరేటివ్స్ని కాక ఫ్యాక్ట్ నెరేటివ్స్ తోటి అడ్డుకోకపోతే అదే నిజమని నమ్మే సమాజం తయారైంది. నిజం చెప్పులు తడుక్కునే లోపల అబద్ధం ఊరంతా చుట్టొస్తుంది అనేది ఒక సామెత. అట్లాగా చూస్తే ఇవాళ మనం కూర్చొని ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో ఈ ఫేక్ నెరేటివ్స్ నమ్మి జనాలు ఎంతగా ప్రభావితం అవుతారంటే, మనం కూర్చున్న ఉస్మానియా యూనివర్సిటీలో కొన్ని రోజుల క్రితం కొంతమంది విద్యార్థులు ప్రెస్ మీట్ పెట్టి ఆపరేషన్ కగార్ను ఆపకపోతే కనుక మేము ఆయుధాలు చేత పడతాం,
ఇది వారి స్టేట్మెంట్. ఎంతగా వాళ్ళను ప్రభావితం చేస్తున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. వారు చెప్తున్నారు, అర్బన్ నక్సల్స్ చెప్తున్నారు, మేమంతా మిగిలే ఉండగా అంతం ఎలా అవుతుంది అమిత్ షా, నీ ఆపరేషన్ కగార్తో అంతం ఎలా అవుతుంది అనుకుంటున్నావు? అబూజ్ మడ్ తాత్కాలికంగా వశమవుతుంది కావచ్చు, జనతన సర్కార్ జ్ఞాపకంగా మిగిలిపోతుంది కావచ్చు, కానీ యుద్ధానికి ఎప్పుడు సిద్ధమే అంటూ ఒక ఫిజిక్స్ ఫార్ములాను చెప్తున్నారు. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, ఇట్ చేంజెస్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్. అంటే మీరు ఆపరేషన్ కగారు పేరుతో నక్సలైట్లను అణిచేస్తే మరో రూపంలో యుద్ధానికి సిద్ధం అని ప్రకటిస్తున్నారు. ఇది అర్బన్ నక్సల్స్ చేస్తున్నది. ఇంకో అంశం, ఇవాళ ముఖ్యమైన అంశం మనం చర్చించబోతా ఉన్నాం, శాంతి చర్చలు, రాజకీయ పార్టీల వైఖరులు. అంతరించిపోతామని తెలిసిపోయిన నక్సల్స్ శాంతి చర్చలకంటూ పీస్ కమిటీలను పంపుతున్నాయి. ఒక పక్క నంబాల కేశవరావు లాంటి ప్రధాన కార్యదర్శి స్థాయి వ్యక్తులు మరణిస్తుండడం, తల మీద కోట్ల కొద్దీ రివార్డులు, వందల కొద్దీ కేసులు ఉన్న అగ్రనాయకులు సైతం లొంగిపోతుండడం, ఇవన్నీ వారిని కలవర పెడుతుండడంతో శాంతి కమిటీల పేరుతోటి చర్చలకు మొదలు పెడుతున్నారు. మరి చర్చలకు ఏంటంట, శాంతి చర్చలట, బేషరతుగా చర్చలకు రారట. శాంతి చర్చలు బేషరతుగా చర్చలకు రారు, ఆయుధాలు విడిచిపెట్టారట, తాత్కాలిక కాల్పుల విరమణట. వాళ్ళ కండిషన్లన్నిటికీ ఒప్పుకుంటేనే చర్చలకు వస్తారట. తెలంగాణలో పండుగ వస్తే కొత్తల్లుని పిలుస్తారు, పిలిస్తే ఏం పెడుతున్నావు, ఏమిస్తావు, పండుగకి ఏమిస్తావు అని అడుగుతారు. మీరేమన్నా పండుగకు అత్తగారింటికి వచ్చే కొత్త వాళ్ళు రారబాయి, మీరు మిమ్మల్ని కండిషన్లు అన్నీ ఒప్పుకుంటేనే చర్చల విలువనికి. మీరు చేస్తున్నదే ఎగనెస్ట్ కాన్స్టిట్యూషన్. మిమ్మల్ని కండిషన్లకు అన్నీ మీరు పెట్టే కండిషన్లకు ఒప్పుకొని చర్చలకు పిలవాలి. ఇది ఇట్లా ఉంటే రాజకీయ పార్టీల వైఖరి ఎలా ఉండాలి? రాజకీయ పార్టీల ద్వంద్వ వైఖరి, ఒక మాజీ ముఖ్యమంత్రి అంటాడు నక్సలైట్లే దేశభక్తులు, ఇంకో మాజీ ముఖ్యమంత్రి అంటాడు నక్సలైట్ల ఎజెండానే మా ఎజెండా. అతని కంటే గనుడు ఆచంట మల్లన్న. ప్రస్తుత ముఖ్యమంత్రి అంటాడు ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలి. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నేరుగా ధర్నాలలో పాల్గొంటున్నాడు. రాష్ట్ర మంత్రులు బేషరతుగా నిస్సిగ్గుగా మావోయిస్టులకు మద్దతు ఇస్తున్నారు. ఒక చేత్తోటి నిషేధం అమలు చేస్తున్నారు, మరో చేత్తోటి వాళ్ళ సిద్ధాంతానికి మద్దతు తెలుపుతున్నారు. ఏంది ద్వంద్వ వైఖరి? ఈ అన్ని పార్టీల ఇజాల నిజం తేల్చే రోజు ఇది. మేధోమదనం ద్వారా వారి ఇజాల నిజం తేల్చేద్దాం ఇవాళ. ఈ శాంతి చర్చల పేరుతోటి సాయుధ నక్సల్సే, ఆయుధాలు కలిగి ఉన్న నక్సల్సే ముప్పు అనుకుంటే, అర్బన్ నక్సల్స్ ఇంతకంటే ఎక్కువ ముప్పు అనుకుంటే, ఈ రాజకీయ పార్టీల వైఖరి మనకు అంతకంటే ఎక్కువ ముప్పుగా పరిగణించింది. తర్వాత సెషన్లలో 4 సెషన్లుగా ఉంటాయి. లంచ్ భోజనం అనంతరం చర్చించబోయే అంశాలలో కూడా లీగల్ ఆస్పెక్ట్స్, ఈ నక్సల్స్ అంశంలో ఉన్న రాజ్యాంగపరమైన అంశాలేంటి, రాజ్యాంగం ఏం చెబుతున్నది, న్యాయపరమైన అంశాలేంటి అనేది కూడా మనం చర్చిస్తాం ఇవాళ. భారత రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రజలకు జీవించే హక్కునిచ్చింది. మరి ఆ అధికరణాన్ని ఉల్లంఘిస్తూ నక్సలైట్లను ఎట్లా చంపుతున్నారు మీరు అని అడుగుతున్నారు ఈ అర్బన్ నక్సల్స్. మరి వేలాది మందిని పొట్టన పెట్టుకున్నారు కదా, ఏనాడైనా నక్సల్స్ ప్రశ్నించుకున్నారా? మనం వాళ్ళకు జీవించే హక్కును హరించే హక్కు మనకెవరిచ్చారని ఏనాడైనా నక్సల్స్ ప్రశ్నించుకున్నారా? మరి పొట్టకూటి కోసం పోలీసు వృత్తి చేపట్టి, బతుకు తెరువు కోసం బాటపట్టి అడవులలో తిరుగుతున్న పోలీసులను, శ్రామిక వర్గాల నుంచి వచ్చిన పోలీసులు కదా, మీరు చంపిన పోలీసులలో శ్రామిక వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు లేరా? వాళ్ళను చంపినప్పుడు ఈ సోకాల్డ్ ప్రజా సంఘాలు, సోకాల్డ్ శాంతి కమిటీలు ఎన్నడూ అడగలేదేం? దీన్ని ప్రశ్నించాల్సింది ఉంది ఇవాళ. వాళ్ళను ప్రశ్నించాలని ఈ వేదిక నుంచి ఈ రాజ్యాన్ని అంబేద్కర్ రాజ్యాంగం ఏలాలనా, నక్సలైట్ల తుపాకులు ఏలాలనా? ఒక పక్క అంబేద్కర్ వారసులం అంటారు, ఇంకో పక్క రాజ్యాంగం బూటకం అంటారు. పాము పగైంది తోక సుట్టమైంది.
వీరు కల్పిస్తున్న కల్పిత ప్రచారాల్లో ఆదివాసీల గురించి వీళ్ళు మొసలి కన్నీరు కారుస్తుంటారు. తమ పోరాటం అంతా ఆదివాసీల కోసమే, పర్యావరణం కోసమే, ఖనిజ సంపదన కోసమే. నేను ఈ వేదిక నుంచి అడగదలుచుకున్నా, మరి మీరు ఆదివాసీల కోసమే, దళితుల కోసమే, గిరిజనుల కోసమే ఉన్నట్లయితే కోవట్లు, ఇన్ఫార్మర్ల పేర్ల మీద దళితులను, గిరిజనులను ఎందుకు చంపుతున్నారు? సల్వాజుడుం కార్యకర్తలను కిరాతకంగా చంపింది మీరు కాదా? రాధా అనే దళిత మహిళను అత్యంత అమానవీయంగా చంపి రోడ్డు మీద పడేయడం నిజం కాదా? మరి దీన్ని ప్రశ్నించడానికి ఈ మేధావులకు నోరులు ఎందుకు రావడం లేదు? ఆదివాసీల జల్ జంగిల్ జమీన్ పోరాటానికి మద్దతిస్తున్నామని చెప్పుకునే నక్సలైట్లు ఆదివాసీలకు పోరాటం నేర్పేటంత డోళ్ళు అయినరా? ఒక బిర్సా ముండా, ఒక కొమరం భీం, ఒక సిద్ధు కన్హు ముర్ము లాంటి వీరులు శతాబ్దాల క్రితమే నిరంకుశ బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడారు కదా, వాళ్ళకా మీరు పోరాటం నేర్పేది? ఆదివాసీల పోరాటం అనేది వాళ్ళను ఒక షీల్డ్గా పెట్టుకొని బతికి బట్టగట్టడానికి అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇక చివరగా ఈ సెషన్, ఈరోజు చర్చ ఒక కన్నీటి గాథతోటి ముగుస్తుంది. ఈ నేల మీద నక్సలైట్ల నరహంతక నక్సలైట్ల తుపాకుల తూటాలకు బలి అయిన కుటుంబాల కన్నీటి గాథ మనం వింటాం. ఎదిగొచ్చిన కొడుకు, చేతికొచ్చిన కొడుకు కోల్పోతే కన్న తల్లిదండ్రుల కడుపుకోత ఏ విధంగా ఉంటుందో వింటాం. తనతోటే తిరిగాడిన తోబుట్టువు మర్నాడు లేదని తెలిస్తే ఆ తోబుట్టుల ఆక్రందన ఎలా ఉంటుందో తెలుసుకుంటాం. సిద్ధాంతం కోసం ప్రాణాలనే వదిలిపెట్టాల్సింది వస్తుందని తెలిస్తే ప్రాణాలను లెక్క చేయకుండా తుపాకీ తూటాలకు ఎదురురికిన కాషాయ సైనికుల కథన కరంబం ఇవాళ ఇక్కడ ఆవిష్కరించబడుతుంది. చివరిగా మనం ఈ పరిస్థితులలో విద్యార్థి యువకులుగా లేదా మేధావులుగా, ప్రొఫెసర్లు, ఈ సమాజం ఈ సమస్యకు ఏం పరిష్కారం కనుగొనాలి, మార్గదర్శనం కూడా మనకు ఇక్కడ లభిస్తుంది. చివరగా ఒక అంశం, మావోయిస్టులమని చెప్పుకునే వాళ్ళు మావోనన్న ఫాలో కండి, మిగతా వాళ్ళని ఫాలో కాకపోయినా పర్లేదు, మావోయిస్టులమని చెప్పుకుంటున్నారు కదా, మావోను ఫాలో కండి అని ఒక గుర్తు చేస్తూ ఒక చిన్న సంఘటన చెప్పి ముగిస్తాను. చైనాలో లాంగ్ మార్చ్ జరుగుతున్న సందర్భంలో అమెరికా నుంచి ఒక జర్నలిస్ట్ ఎడ్గార్ స్నో అనే జర్నలిస్టు మావో జడాంగ్ను కలుస్తాడు. మావో జడాంగ్తో ఇన్ని ప్రాణాలు పోకుండా విప్లవం సాధ్యం కాదా అని ప్రశ్నిస్తాడు. దానికి సమాధానంగా మావో చెప్తాడు, మీ దేశంలో లాగా, యూరోప్ దేశాల్లో లాగా, ప్రపంచంలోని మిగతా దేశాల్లో లాగా మా దేశంలో కూడా ఎన్నికలు ఉంటే ఇంత రక్తపాతం జరిగేది కాదు, ఇంత మారణహోమం జరిగేది కాదని చెప్తాడు. ఈ విషయాలన్నీ ఎడ్గార్ స్నో తన రెడ్ స్టార్ ఓవర్ చైనాపై అరుణతార అనే పుస్తకంలో సవివరంగా రాశాడు. మావోయిస్టులు అని చెప్పుకుంటున్నందుకు మావోనన్న ఫాలో కండని సూచిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎంఎంఐ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.